ఇది బియ్యం నానబెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇది చికెన్లో వచ్చేసి సాల్ట్ ఇంకా కారం మసాలాలు వేసి చేశారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకో ఈ పోపులన్నీ వేయాలి. ఇది నానబెట్టుకున్న బియ్యం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పారం కోడి. దీంట్లో ఉప్పు కారం పసుపు మసాలా కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టారు ఫ్రెండ్స్. ఇవి అయితే బిర్యానీకి అన్ని పోపులు ఫ్రెండ్స్. నూనె వేడెక్కింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క పోపు వేసి తీసుకుందాం. జీడిపప్పులు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ కరివేపాకులు కూడా వేసేసుకుంటున్నాం. నూనె వేగింది కదా, కరివేపాకులు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు బిర్యానీ మసాలా అవి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీలోకి. ఇదిగోండి అన్నీ వేస్తాం. ఇప్పుడు మొత్తం కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం కలుపుకుంటానే ఉండాలి. ఇప్పుడు అది వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో అది వేసేసుకొని మనం మొత్తం కలుపుకుంటూ ఉండాలి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మనకి 1.5 స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాం దాంట్లో 1 స్పూన్. మళ్ళీ సెకండ్ స్పూన్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 స్పూన్స్ 1.5 సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్లేవర్స్ అవి అవ్వాలి కదా. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. అది 1 స్పూన్ అది వేసుకున్నాం ఫ్రెండ్స్ మసాలా. ఇప్పుడు మొత్తం కలిపి చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని మొత్తం కలుపుకుంటానే ఉండాలి. ఫ్లేవర్ రిలీజ్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఒకసారి చూడండి మీరే. ఇప్పుడు చికెన్ చేసుకున్న ఇందాక చికెన్ మసాలాలు వేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఆ దాంట్లో వేసాను ఫ్రెండ్స్. మొత్తం వేసేసుకుంటున్నాం మనం. ఇప్పుడు చికెన్ ముక్కలు దాంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే మనకి బాగుంటుంది. ఫ్రెండ్స్ కలుపుకుంటాం కదా, చూడండి ఫ్రెండ్స్. ఇవి కూడా చూపిస్తున్నాం కదా మీకు. అలా కలుపుకోవాలి మొత్తంగా. నానబెట్టుకున్నప్పుడు బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లోని. అది చూసిన ఫ్రెండ్స్ ముక్క వచ్చేసి మనకి ఎలా అవ్వాలి. బియ్యం వేసుకుంటున్నాం కదా, అలా మొత్తం బియ్యం అంతా వేసుకొని కలుపుకోవాలి మొత్తం బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాం కదా, బాగా మొత్తం చుడురు కలుపుకోవాలి బాగానే మొత్తం కలుపుకుంటాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేస్తున్నాం ఫ్రెండ్స్ దాంట్లో. ఇప్పుడు వంతుకి 2 వంతులు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వంతుకి వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో వేసేసుకుంటున్నాం. కుక్కర్ గిన్నెలోకి మార్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. అందులో టేస్ట్ వచ్చి మనకి అన్నీ సరిపడే ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ చేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బిర్యానీ ఇలా వచ్చింది. ఇది చూద్దాం ఎలా ఉంది. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.